ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా విశాఖపట్నంలో జరిగే సిఐటియు 18వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రికను మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ళ పద్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు 5 రోజుల పాటు విశాఖపట్నం కేంద్రంగా సిఐటియు జాతీయ మహాసభలు జరగనున్నాయని, ఈ 18వ మహాసభ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నో ప్లాస్టిక్ నినాదంతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇందులో భాగంగానే పర్యావరణ అనుకూల క్లాత్ బ్యానర్లు మాత్రమే ఉపయోగిస్తున్నామని తెలియజేశారు. కాకినాడ జిల్లాలో 21,000 కార్మిక కుటుంబాలను నేరుగా కలిసి ఈ మహాసభల ప్రాముఖ్యతను వివరించి పోరాటాలకు సిద్ధం చేస్తామని తెలిపారు. 2026 జనవరి 4వ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్లో భారీ బహిరంగ సభకు కాకినాడ జిల్లా నుండి యావత్ కార్మిక వర్గం తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, శ్రీనివాస్, శేఖర్, భారతీ ప్రియ, మన ఊరు మన బాధ్యత మేడిశెట్టి రాంబాబు, అంగన్వాడీ సంఘం నాయకులు జ్యోతి, రమణమ్మ, వెంకటలక్ష్మి, జీజీహెచ్ తలుపులమ్మ తదితరులు పాల్గొన్నారు. 31 నుండి జనవరి 4వ తేదీ వరకు కూడా విశాఖపట్నంలో జాతీయ సిఐటియు మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులందరూ ఏకమై లేబర్ కోడ్లు తరిమి కొట్టేంత వరకు కూడా పోరాడాలని ఈ సందర్భంగా కాకినాడ జిల్లా సిఐటియు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కార్మికులంతా ఏకతాటిపై కార్మిక లేబర్ చట్టాలను రద్దు చేయాలని, కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే జాతీయ మహాసభలు జయప్రదం కోసం ఆ మహాసభల యొక్క వేదిక నుండే కనీస వేతనం అమలు చేయాలి, అలాగే స్కీమ్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలని ఆ సందర్భంగా వేదిక నుంచి పిలుపునివ్వబోతున్నాం. ఈ మహాసభలను కార్మికులంతా జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. కాకినాడ ప్రజానీకం విజయవంతం చేయాలి, ఆర్థిక సహకారాలు అందించడం ద్వారా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొత్తంగా చూసుకున్నప్పుడు కాకినాడ జిల్లాలో 21,000 కుటుంబాలని నేరుగా కలిసి ఈ మహాసభల యొక్క ప్రాముఖ్యతని కార్మిక వర్గానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 21 మండలాల్లో ఒక మండలానికి 1000 కుటుంబాలని కలుస్తూ ఉన్నాం. ఇప్పటికే 5,000 కుటుంబాలు దగ్గరలో కలిసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల నుంచి విస్తారమైనటువంటి మద్దతు ఈ కార్మిక వర్గ పోరాటాలకి వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం ప్రజలతో చర్చించకుండా, కార్మికులతో చర్చించకుండా తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి 4 లేబర్ కోడ్ల అమలు నిర్ణయాన్ని వెనక్కి తిప్పుకొట్టేందుకు జాతీయ సమ్మెను నిర్వహించేందుకు సిఐటి సిద్ధంగా ఉంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కంటిన్యూ స్ట్రైక్ చేయడానికి కూడా కార్మిక వర్గం సిద్ధపడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కాకినాడ వ్యాపార సంఘాలు కానీ, ప్రజాప్రతినిధులు, మేధావులు ఈ మహాసభల జయప్రదానికి మీ వంతు సహకారాలు అందించి విజయవంతం చేయడం ద్వారా కార్మిక వర్గానికి ఊపిరిలోదాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.